తబ్లీగ్ శాఖ అని ఒకటి ఉండేది ఈ నిజాం ఏడో నిజాం కాలంలో. తబ్లీగ్ శాఖ అంటే మతాంతరీకరణ శాఖ అని అర్థం. అంటే హిందువులను మతం మార్పిడి చేయడం అనేటటువంటి పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నటువంటి కారణంగా హిందువుల్లో చాలామందికి ఈ రాజుగారి మీద కోపం ఉండేది. బహదూర్ యార్ జంగ్ తర్వాత కాసిం రజ్వీ సంస్థకు అధిపతిగా వచ్చాడు. అతను ఒక 32 మ్యాగ్నా కార్టా నియమాలను ప్రకటించాడు. అంటే ఈ సంస్థ ఏం చేయాలనుకుంటున్నది అనేటటువంటి దాని మీద. అదేమిటి అంటే ఎర్రకోట మీద తమ రాజుగారి జెండా ఎగరవేయాలి, హిందూ మహాసముద్రం యొక్క నీళ్లు మా రాజుగారి పాదాలు, మా పాదుషా అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనబడే ఏడో నిజాం యొక్క పాదాలను హిందూ మహాసముద్రం నీళ్లు చేత కడగాలి. అంటే ఆలోచించండి ఒక్కసారిగా, భారతదేశం అంతా నిజాం పరిపాలన కిందికి రావాలి అనేటటువంటి ఆ మ్యాగ్నా కార్టా ఏర్పాటు చేసి ఏ పద్ధతిలో భారతదేశం వస్తుంది అనేటటువంటి విధంగా ప్రచారం చేశారు. ఎవరైనా ఎదురు తిరిగినట్టయితే వాళ్ళని అణచివేశారు. 1947 జూన్ 4వ తేదీననే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అనేది తెలిసిన తర్వాత మొదటిసారిగా 1947 జూన్ 4వ తేదీన నేను స్వతంత్రుణ్ణవుతాను అని ప్రకటించాడు. ఆ తర్వాత అదే నెలలో 14వ తేదీన అంటే 1947 జూన్ 14వ తేదీన నేను స్వతంత్ర ఉస్మానిస్తాన్ పరిపాలకుణ్ణి అని తాను స్వతంత్రునిగా ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా ఫ్రాన్స్ నుంచి ఇతర దేశాల నుంచి తాను ఆయుధాలు డంప్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దాని కొరకు ప్రత్యేకంగా ధనాన్ని వ్యయం చేసేసి ఆయుధాలు డంప్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. బీదర్లో విమానాశ్రయం ఏర్పాటైంది, ఈ వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటైంది. ఈ 2 విమానాశ్రయాల్లో ఆయుధాలు అక్కడికి వచ్చేటటువంటి విధంగా, ఫ్రాన్స్ మొదలైన దేశాల నుంచి వచ్చేటటువంటి విధంగా ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి నా స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు ఈ నిజాం రాజు. ఈ పరిస్థితులలో స్వతంత్ర దేశం ఇది అయినట్టయితే భారతదేశం నడిబొడ్డున ఈ హైదరాబాదు స్వతంత్ర దేశం అయితే ఏమవుతుంది? అప్పటికే పాకిస్తాన్ ఏర్పడ్డది. కాబట్టి భారతదేశంలో విలీనమైనటువంటి సంస్థానాలు అన్నీ ఉన్నాయి. 564 సంస్థానాలు విలీనమైనవి. మిగిలినవి 2 మాత్రమే. ఒకటి హైదరాబాద్ సంస్థానం, మరొకటి జమ్మూ కాశ్మీర్ సంస్థానం. ఈ పరిస్థితులలో భారతదేశంలో ఉద్యమాలు అన్నింటినీ చూసినటువంటి వాళ్ళు నేషనలిస్ట్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉద్యమాలు నిర్వహణ చేయడానికి ప్రాంత కాంగ్రెస్ అంటే రాష్ట్ర కాంగ్రెస్, హైదరాబాద్ కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. బూరుగుల రామకృష్ణరావు, స్వామి రామానంద తీర్థ మొదలైనటువంటి వాళ్ళు అందుకు పూనుకున్నారు. అంతేకాదు సత్యాగ్రహ దళాలు ఏర్పడ్డాయి. ఈలోగా మొత్తము అంతటా కూడా అంటే తెలంగాణ అంతటా, మహారాష్ట్ర 5 జిల్లాలలో, కర్ణాటక 3 జిల్లాలలో ప్రజల్లో చైతన్యం మొదలైంది. మాకు స్వాతంత్ర్యం కావాలి, అఖండమైనటువంటి భారతంలో హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ భూభాగంలో మేము స్వాతంత్ర్యాన్ని పొందవలసిందే అనేటటువంటి ఉద్దేశంతో నిజాంకు వ్యతిరేకంగా ప్రయత్నాలు జరిగినాయి. అలా జరిగినటువంటి ప్రయత్నాలలో ఎందరో పూనుకున్నారు. అందులో ముఖ్యంగా ఆంధ్రోద్యమం అనేటటువంటి ఒక ఉద్యమం వచ్చింది, గ్రంథాలయోద్యమం వచ్చింది, ఆంధ్ర మహాసభల ఉద్యమం వచ్చింది, ఆ తర్వాత స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం వచ్చింది, ఆర్య సమాజ ఉద్యమం వచ్చింది, విద్యార్థుల వందే మాతర ఉద్యమం. ఉస్మానియా యూనివర్సిటీ 1918లో ఏర్పడ్డది, కానీ దాని భవనం ఏర్పడ్డది 1934 ఆ ప్రాంతంలో. అయితే ఈ భవనంలో ఇప్పుడు మనకు కనిపించేటటువంటి ఆర్ట్స్ కాలేజ్ భవనంలో వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి మొదలెట్టుకొని ఈ ఉద్యమము ఊరేగింపుగా బయలుదేరింది. ఈ ఉద్యమాన్ని నిషేధించారు. ఈ సత్యాగ్రహ ఉద్యమంలో వందే మాతరం రామచంద్రరావు గారు ఈ సత్యాగ్రహ ఉద్యమాల్లో మొదటి దళంలోనే పాల్గొన్నారు. వీళ్ళందరి మీద లాఠీచార్జ్ జరిగి బాగా తీవ్రంగా గాయపరిస్తే ఎన్నో దెబ్బలు తగిలినటువంటి ఈ రామచంద్రరావు గారు ఏమాత్రం కూడా వందే మాత్రం అనే మాటను వదలని కారణంగా వారి ఇంటి పేరే వందే మాత్రంగా మారిపోయింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఎట్లాగైతే అండమాన్ నికోబార్ జైళ్ళల్లో ఒక లోకమాన్య తిలక్ను, వీర సావర్కర్ను, ఎంతోమంది స్వాతంత్ర సమర వీరుల్ని అండమాన్ నికోబార్ దీవుల్లో పడవేశారో, జైళ్ళల్లో వేశారో, ఆ విధంగా హైదరాబాదు సంస్థానాధిపతి అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడో నిజాం అమ్రాబాదు అడవిలో ఉండేటటువంటి జైళ్లల్లో వీళ్ళని పెట్టడం అనేది జరిగింది. నాటి హోంమంత్రి కాబట్టి ఆయన నెహ్రూని అడిగారు, కానీ నెహ్రూ తాత్సారం చేస్తూ వచ్చాడు. ఈ సందర్భంలో సరిగ్గా 1948 సెప్టెంబర్ 12వ తేదీన నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళేసి కాగితం ముందు పెట్టాడు, సంతకం పెట్టమని, పోలీస్ చర్యకు పూనుకుందామని. నిజానికి అది పోలీస్ చర్య కాదు, సైనిక చర్య.
కానీ ఒక ప్రజాస్వామ్య దేశంలో తమ దేశంలోనే సైనిక చర్య అనేటటువంటి మాట ఉండకూడదు అని దానికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టేసి ఈ విధంగా సంతకం పెట్టమని అడిగితే నెహ్రూ ఆగండి చూద్దామని అన్నాడు. కాదు, నేను సైన్యాన్ని పంపించేశాను అన్నారు ఈ పటేల్ గారు. దాంతో నెహ్రూ తప్పనిసరిగా సంతకం పెట్టాల్సి వచ్చింది. 13వ తేదీ నాటికి జనరల్ జేఎన్ చౌదరి యొక్క ఆధ్వర్యంలో సోలాపూర్ టు హైదరాబాదు సైన్యం బయలుదేరింది. మరొక వైపు నుంచి ఎంవి రుద్ర సైన్యాధిపతి ఆధ్వర్యంలో హైదరాబాదుకు చుట్టుపక్కలకు సైన్యం వచ్చేస్తుంది. ఔరంగాబాద్ టు జాల్నా వచ్చేసింది. వరంగల్ విమానం మీద మొట్టమొదటిసారి దాడి చేశారు. తర్వాత బీదర్ విమానాశ్రయం మీద దాడి చేశారు భారత సైన్యం. ఆ విధంగా దాడి చేసి బీదర్ విమానాశ్రయాన్ని, వరంగల్ విమానాశ్రయాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. సూర్యాపేటలో వంతెనను కూల్చేశారు సైన్యం రాకుండా. అప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కలిసి, ఊరి వాళ్ళందరూ కలిసి వంతెన నిర్మాణం చేశారు. భారత ప్రతినిధిగా ఉన్నటువంటి కేఎం మున్షి, కన్హయ్యలాల్ మున్షి గారు, ఆయన భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నాడు. అతను నెహ్రూ గారి కోరిక మేరకు నిజాంతో మాట్లాడాడు, నిజాంను ఒప్పించాడు. 17వ తేదీన సాయంకాలం 4 గంటలకు బేగంపేటలో వల్లభాయ్ పటేల్ విమానం నుంచి దిగగా ఈ నిజాం, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎదురుగా వెళ్ళి ఆయనకు స్వాగతం పలికాడు. అంటే మున్షి ఏం మాట్లాడాడు అంటే, ఆయన కొన్నాళ్ళు రాజప్రతినిధిగా ఉంచుతారు, ఆయన రాజరికాన్ని మన్నిస్తూ కొన్ని రోజులు ఆయనకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలిగిస్తారు అని చెప్పారు. అలా ఒప్పించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని చాలా గ్రామాల పేర్లు, నగరాల పేర్లు వాళ్ళ పేర్లుగా మార్చేసుకున్నారండి. అలాగా వీరపట్నం ఇబ్రహీంపట్నం అయిపోయింది, ఇందూరు నిజామాబాద్ అయిపోయింది, ఆదిలాబాద్ అయిపోయింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. మా నిజాము రాజు జన్మాల బూజు అని దాశరథి లాంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కూడా బాగా ప్రచారంలోకి వచ్చాయి. ప్రాణములుడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మా గాణములను సృజించి ఎముకలను నుసి చేసి పొలాలు దున్ని భోషాణములను నవాబులకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అని దాశరథి గారు రాస్తారండి. దాశరథి గారు ఇందూరు కిల్లా జైల్లో ఉన్నటువంటి సందర్భంగా జైలర్ దగ్గరికి వచ్చేసి, ఎందుకంటే కిల్లా జైల్లో ఆయన ఉన్నాడు, సర్దార్ జబలాపురం కేశవరావు గారు కూడా ఉన్నారు అక్కడ పక్కనే. జైలర్ వచ్చేసి, దాశరథి చాలా చిన్నవాడండి, పొట్టిగా ఉండేటటువంటి వాడు, మహాకవి. ఆయన దగ్గరికి వచ్చేసి ఏ గిడ్డా క్యాకరేగా అన్నాడంట అండి జైలర్. అంటే అప్పుడు కేశవరావు గారు ఉండి, జమలాపురం కేశవరావు గారు ఉండి, ఏ గిడ్డా కుచ్ నహీ కరేగా లేకిన్ ఏ గిడ్డా కా కలం తుమ్కో ఖతం కర్దేగా అన్నాడంటండి. ఇది అండి ఆనాటి ఆ స్థితి. స్వాతంత్ర్యం కొరకు ఒక తపన. ఇక నిద్దుర రాదు మనకు, ఇక చీకటి మాటలనకు, మండుతున్న సూర్యుడు మన మండలాన విచ్చెను తన కాంతినేత్రమును నేడు, వెలుతురులను దాచుకొరకు పలు గోడలు కట్టినారు, వెలుతురులను దాచుకొరకు పలు మేడలు కట్టినారు, ధనం దాచగలరుగా అని తేజస్సును దాచగలరా, శిరస్సు దించగలరుగా అని మనస్సులను వంచగలరా అని దాశరథి ఆ కాలంలో రాశాడండి. నీకు ఒకవేళ బలం ఉంటే జులుంతోటి నా శిరస్సును దించవచ్చు, నా తలకాయను బలవంతంగా కిందికి దించవచ్చు, కానీ నా తలలో ఉన్నటువంటి మనస్సును ఏ జేజమ్మ కూడా మార్చలేడు అన్నంత ధీమాతోటి ప్రజల్లో ప్రచారం చేశారండి ఆనాటి కవులు, రాజకీయ నాయకులు. నైజాము సర్కారోడా నా జీల మించినోడా, యమ బాధ విడితివి కొడుకో నైజాము సర్కారోడా, పండిన పంటనంతా తిండికైనా ఉంచకుండా తీసుకెళ్ళినావు కొడుకో నైజాము సర్కారోడా అనేటటువంటి ఇట్లాంటి గీతాలు బాగా వ్యాప్తమైనటువంటి కాలం అది. కాబట్టి ఈ చరిత్ర అనేటటువంటిది జనానికి తెలియాలి. అందుకే ఈ మన చరిత్రను మనం తెలుసుకోవాలి అని కర్ణశ్రీ గారు ఒక పద్యం రాస్తారండి. అది చెప్పి ముగిస్తాను. గ్రీకు చరిత్రకారులు లిఖించిన స్వాతిశయార్థగాథలే గైకొని ఆంగ్ల పండితులు కట్టుకథలు రచయింప వానికి తోకలు చేర్చి గ్రంథముల దూర్చిరి బానిస భారతీయ చార్వాకులు సత్యసూక్తినుడు వండొకడును సవిమర్శకముగన్ అంటాడు. అంటే ఎవడో విదేశీ చరిత్రకారుడు రాసినటువంటిది అదే సత్య చరిత్ర అని నమ్మితే ఎలా? మన చరిత్ర మనం తెలుసుకోవాలి, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఇక్కడి ధనమాన ప్రాణాలు ఏ విధంగా అపహరింపబడ్డాయని తెలుసుకోవాలి. ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశ చరిత్ర మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో చరిత్రలోకి ఈ కథనంతా కూడా అందించి రేపటి పిల్లలకి తెలియజేయాల్సినటువంటి, ఇప్పటి పిల్లలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా తెలిసినట్టయితే ఫలానా సందర్భంగా మా పెద్దలు ఓడిపోయారు, హింసింపబడ్డారు, భవిష్యత్తులో ఇలాంటిది రాకుండా మేము చూసుకుంటాం అనేటటువంటి ఒక శక్తిమాన్ భారత్ను నిర్మాణం చేసేటటువంటి యువశక్తి నిర్మాణం అవుతుంది. గత చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మాత కాలేడు అంటారండి. కాబట్టి గత చరిత్రను తెలుసుకోవాల్సిందే.
అది అధ్యయనం చేయాల్సిందే. గత చరిత్రలో జరిగినటువంటి చెడు ఏదైతే ఉన్నదో మున్ముందు అది జరగకుండా నిర్మాణం కావాల్సిందే. తద్వారా దేశ స్వతంత్రాన్ని తాను కాపాడుకోలేవాడవుతాడు. దేశ మాత యొక్క రుణం తీర్చుకునేటటువంటి విధంగా ఎదిగేటటువంటి యువశక్తిని మనం నిర్మాణం చేసుకొని దేశాన్ని కాపాడుకోవాలి, సాధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి. అందుకొరకైనా కానీ తప్పకుండా ఈ తెలంగాణ, ఈ మహారాష్ట్ర, ఈ కర్ణాటక ప్రాంతంలో జరిగినటువంటి దౌర్జన్యాలకు సంబంధించి కానీ లేకుంటే విప్లవ వీరుల చరిత్ర కానీ ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. చరిత్ర ద్వారా చరిత్ర నిర్మాణం చేయాల్సిందే.